ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కరుడుగట్టిన కాంగ్రెస్ వాది దామోదర్ రెడ్డి అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డిని నివాసంలో దయాకర్ కలిశారు. దామోదర్ రెడ్డి తనకు తండ్రిలా అండగా నిలిచారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటా. రాజకీయ ఓనమాలు నేర్పిన ప్రాంతం తుంగతుర్తి. ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ మర్చిపోను. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని అద్దంకి దయాకర్ అన్నారు. అద్దంకి దయాకర్ కొడుకు లాంటివాడు. కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దయాకర్ సేవలు ఎంతో ఉపయోగం. మునుముందు మంత్రి పదవితో పాటు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డిని అద్దంకి దయాకర్ సెలవుతో సన్మానించారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మా నిఖార్సైన కాంగ్రెస్ నేత, ఈ ప్రాంతపు సీనియర్ కాంగ్రెస్ నేత, మా నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన నా సహోదరుడు సర్వోత్తమ్ రెడ్డి గారితో పాటు మా గుడిపాటి నరసయ్య గారు, మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరితో కలిసి వారిని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తుంగతుర్తిలో 2 సార్లు కంటెస్ట్ చేసినప్పుడు వారు ఇచ్చిన సహకారంతో పాటు నాయకుడిగా ఎదగడానికి వాళ్ళు ఇచ్చిన సహకారం కూడా నేను మర్చిపోలేనిది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఇప్పుడు గెలవలేదనే ఉద్దేశంతో ఈ తుంగతుర్తి ప్రాంతం నా ప్రాంతం కాకుండా ఉండదు. ఎందుకంటే ఇది నా పుట్టినిల్లు కాబట్టి, నాకు రాజకీయ భిక్ష పెట్టింది తుంగతుర్తి కాబట్టి ఎప్పటికీ తుంగతుర్తి నాకు ఇచ్చిన ప్రేమను మళ్ళీ ప్రేమతోనే పంచుకోవడానికి ఎప్పటికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను తుంగతుర్తికి. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్గా హైదరాబాద్ ఎమ్మెల్సీ అయినప్పటికి కూడా తుంగతుర్తి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో పాటు వివిధ శాఖలకు సంబంధించి ఎమ్మెల్సీ అయిన తర్వాత మా